ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కెవి రమణ, జనరల్ సెక్రటరీ ఎం సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ హెచ్డి ఎలన్న, డైరీ కమిటీ 2024 చైర్మన్ సిహెచ్ ఆనంద్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు ఎమ్మెల్సీ డాక్టర్ మొట్టితో కరుణ కుమార్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో 4వసారి పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి సామాన్య కుటుంబాల నుండి పుట్టి విశేష కృషి చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ గా నిలవడం ఎస్సీ ఎస్టీ సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని ప్రతీకగా నిలిచిందని, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ క్షేత్రస్థాయిలో వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని, విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచనున్నారని, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ హాజరవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.